రాజకీయాల్లో కొన్ని నిర్ణయాలు ఇక్కట్లు తెచ్చిపెడతాయి, కొన్ని రకాల అవకాశాలను దూరం చేస్తాయి. అటువంటి నిర్ణయం కేంద్ర మంత్రి పదవిని దూరం చేసుకున్నారు గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్. రాజకీయాలను సరిగా అంచనా వేయలేకపోయారు జయదేవ్. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని భావించలేదు. కేంద్రంలో టీడీపీ కీలక భాగస్వామి అవుతుందని భావించలేకపోయారు. అందుకే ఈ ఎన్నికలకు ముందు అనూహ్యంగా క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఆయన స్థానంలో మరో పారిశ్రామికవేత్త పెమసాని చంద్రశేఖర్ రంగంలోకి దిగారు. గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కేంద్ర మంత్రివర్గంలో చేరారు. అయితే ఆ పదవి ముమ్మాటికి గల్లా జయదేవ్దే. ఎప్పుడైతే గల్లా జయదేవ్ క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారో అప్పుడే తెరపైకొచ్చారు చంద్రశేఖర్. అయితే గల్లా జయదేవ్కు సరైన గౌరవం దక్కుతుందని అంతా భావించారు. కానీ ఎందుకో కూటమి పెద్దలు ఆయనను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. గల్లా కుటుంబానికి ఉమ్మడి రాష్ట్రంలో మంచి పేరుంది. గల్లా రామచంద్రనాయుడు పారిశ్రామికవేత్తగా రాణించారు. ఆయని గల్లా జయదేవ్ తండ్రి. మరోవైపు జయదేవ్ సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు. స్వతహాగా పారిశ్రామిక కుటుంబంగా పేరుగాంచింది గల్లా ఫ్యామిలీ. రామచంద్రనాయుడు చిత్తూరు జిల్లా రాజకీయాలను కూడా శాసించారు. కాంగ్రెస్లో ఓ వెలుగు వెలిగారు. అందుకే రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. జయదేవ్ తల్లి అరుణ 2004, 2009 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కీలక శాఖ నిర్వర్తించారు. అయితే 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్కు గుడ్ బై చెప్పింది గల్లా కుటుంబం. తెలుగుదేశంలో చేరింది. చంద్రగిరి నుంచి గల్లా అరుణకుమారి, గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి కుమారుడు జయదేవ్ టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. అయితే అరుణకుమారి ఓడిపోయారు. కానీ జయదేవ్ మాత్రం ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో సైతం రెండోసారి పోటీ చేసి గెలిచారు జయదేవ్. అటువంటి జయదేవ్ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసేందుకు మరో పారిశ్రామికవేత్త పెమ్మసాని ముందుకొచ్చారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పెమ్మసానికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది. అయితే కూటమి అధికారంలోకి రావడంతో జయదేవ్ మళ్లీ తిరిగి యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ వెంట తరచూ కనిపించేవారు. దీంతో జయదేవ్ సేవలను చంద్రబాబు వినియోగించుకుంటారని, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా జయదేవ్ను నియమించే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ ఆ పదవిలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించారు. మరోవైపు జయదేవ్కు రాజ్యసభకు నామినేట్ చేస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే జయదేవ్ విషయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ సానుకూలంగా ఉన్నారని, ఆయనకు కీలక హామీ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.